పరమగీతము 2వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. అతడు నన్ను అంటే యేసయ్య నన్ను విందుశాలకు తోడుకొని పోయెను. ప్రార్థన చేసుకుందాం. అపార జ్ఞాన సంపన్నుడు అయిన మా తండ్రి, మీరు లోకమునెంతో ప్రేమించారయ్యా. అనాదిలో మీ మనసులో ముందు నరుడు ఉన్నాడని, సృష్టికి ముందే మీ మనసులో మనిషి ఉన్నాడని మా దైవజనుడు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు దేవదాసయ్య గారు చెప్పినట్లుగా అనాదిలోనే పునాది వేసి ఈ దినమున మమ్మలను క్రీస్తులో ఏర్పాటు చేసుకుని ఈ భారతదేశంలో అన్ని దేశముల మమ్మలను సింహముల వలె ఉంచిన దేవా వందనాలు. కొన్ని విషయాలు మాతో మాట్లాడండి అయ్యా. తండ్రి, అతి పరిశుద్ధ స్థలంలోకి మోషే వచ్చేవారు. మేము రాగలమా దేవా? అన్ని జనులము. కానీ మీ కుమారుడు శిలువ మరణముతో తెర చినిగిపోయి కులమత జాతి రంగు భేదము లేకుండా ప్రతి ఒక్కరూ అతి పరిశుద్ధ స్థలములోకి రాగలిగిన వీలు వాలు కలిగించిన మా నజరేయుడైన యేసయ్య వందనాలు. మా దేవుడవు, పరిశుద్ధాత్ముడా, ఒక నిమిషాలు మాతో మాట్లాడమని వచ్చుచున్న యేసయ్య నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి. కూడి వచ్చిన రాకడ సంగమా, రాకడ దీవెనలు మీకు తోడయుండును గాక. చదువుకున్న వచనములో యేసయ్య నన్ను విందుశాలకు తోడుకొని పోయిను. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను విందుశాలకు తీసుకెళ్ళిపోయాడంట. లూకా సువార్త 10వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించెను. కనుక యెరూషలేమును విడిచి యెరికోకి పోతున్నాడు ఒక విశ్వాసి. అంటే యెరూషలేము అంటే దేవాలయం ఉంది, యెరికో అంటే శపింపబడింది. కనుక మందిరాన్ని విడిచిపెట్టి శపింపబడిన ప్రాంతానికి పోతుంటే దారిలో దొంగలు పట్టుకున్నారు, కొట్టారు, బాగా గాయమైనట్టు కొట్టారు, అన్నీ దోచుకున్నారు. అయితే ఎవరు పడుచుకోవాలా? సమరయుడు, మంచి సమరయుడు అంటే యేసుప్రభు. ఆయన వాహనం మీద పోతా ఆ దారి ప్రక్కన పడి ఉన్న గాయాలతో ఉన్న రక్తం గారుతున్న ఆ మనిషిని చూచి జాలిపడి తన దగ్గర ద్రాక్షారసం ఉంటే తాగిచ్చి తన దగ్గర తైలం ఉంటే ఆ తైలము గాయాల మీద పోశాడంట. మంచి సమరయుడు అంటే యేసు ప్రభు. ఆ దారిలో పడిపోయిన వ్యక్తి ఎవరంటే మనమే. అంటే మనిషి పాపము చేస్తూ లోకములో సైతాను వశములో జీవించినప్పుడు ఒక దినాన సైతాను వాని ఆత్మను చంపేస్తుంది. కనుక సాతానుడు వాడు అనుచరుడు ఈ పాపి ఆత్మను చంపేసిని, కానీ చావలేదు. కొన ఊపిరితో బతుకున్న ఆత్మ దగ్గరికి ప్రభువు వెళ్ళాడు. ద్రాక్షారసం అనే తన రక్తమునిచ్చి తైలమనే తన ఆత్మనిచ్చాడు. పూటకోళవానింటికి తీసుకెళ్ళాడు. పూటకోళవానిల్లు అంటే క్రైస్తవ సంఘం. ఆ క్రైస్తవ సంఘం అనే పూటకోళవానింటిలో ఆ పాపిని ఆ మనిషిని విడిచిపెట్టాడు. ఎగ్జాంపుల్ నువ్వే అనుకో, లేకపోతే నేను అనుకో. యేసుప్రభు మన పూటకోళవానింటికి తీసుకెళ్ళాడు, అంటే హోటల్కి తీసుకెళ్ళాడు. అది క్రైస్తవ సంఘం. ఇప్పుడు క్రైస్తవ సంఘంలో ఎంటర్ అయ్యాను నేను. క్రైస్తవ సంఘంలోకి వచ్చావు నువ్వు కూడా. యేసుప్రభు వెళ్ళిపోయాడు, 2 దేనారాలు ఇచ్చి వెళ్ళిపోయాడు. అంటే 2 వరాలు ఇచ్చాడు, సంఘానికి వరాలు ఇచ్చి వెళ్ళిపోయాడు. మరలా వస్తానన్నాడు, రిటర్న్ బ్యాక్ రెండోసారి. ఇప్పుడు నువ్వు క్రైస్తవ సంఘంలో ఎంటర్ అయ్యావు కనుక వాక్యం వింటా ఉన్నావు. విన్నప్పుడు నీ పాపస్థితి ఏంటో నువ్వు తెలుసుకుంటావు, ప్రభు ప్రేమ ఏంటో తెలుసుకుంటావు. అయ్యో, యేసు ప్రభు నన్ను ఇంత ప్రేమించాడా? నేను దిక్కు లేకుండా దిక్కులేని సాగు చేస్తుంటే, ఆ రోడ్డు మీద పడిపోయి ఉంటే, నన్ను నా కులం బతికిలా, నా మతం బతికిలా, నా బంధువులు బతికిలా, నా స్నేహితులు బతికిలా, నన్ను ఎవరు బతికించలేదు. దిక్కులేని సాగు చేస్తుంటే మంచి సమరయుడి రూపంలో నా యేసయ్య వచ్చాడు, నన్ను బ్రతికించాడా?
యేసు నన్ను ప్రేమించినావా, పాపినైనా నన్ను ప్రేమించినావా అని యేసు ప్రభు ప్రేమ తెలుసుకుని, తన యొక్క అయోగ్యత, తన పాపస్థితిని తెలుసుకుని మోకరించి కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, నా పాపములు క్షమించు, నా దోషములు క్షమించు, నా నేరములు క్షమించు, నా అతిక్రమాలు క్షమించు, నా వ్యభిచారము క్షమించు, నాలో ఉన్న చెడు క్షమించు దేవాని కన్నీరు మున్నీరుగా ఉపవాస ప్రార్థన చేసి క్షమాపణ పొంది బాప్తిసం తీసుకున్నాడు. కనుక ఈ క్రైస్తవ సంఘం అనే మరి పూటకూలవాని ఇంట్లో ఉన్నప్పుడు ఆ పాపి ఆత్మకు దొరికింది ఏంటంటే రక్షణ అనే విందు. రక్షణ అనేది ఒక విందు. యేసుప్రభు చెప్పాడు, ఒక పాపి మారు మనసు పొంది రక్షింపడితే పరలోకములో కోట్ల దేవదూతలకి ఎక్కువ సంతోషం అంట. ఎస్, మారు మనసు లేని భర్త మారితే భార్య ఎంతో సంతోషిస్తుంది, పిల్లలు సంతోషిస్తారు. కానీ అంతకంటే ఎక్కువగా పరలోకంలో కోట్ల దేవదూతలు సంతోషిస్తారు. నువ్వు మారు మనసు పొందినందుకు, నువ్వు పాపాలు విడిచిపెట్టినందుకు, నువ్వు పరిశుద్ధ జీవితం జీవించడానికి తీర్మానించుకున్నందుకు అక్కడ వాళ్ళు సంతోషిస్తారు, ఇక్కడ కూడా పరిశుద్ధులు సంతోషిస్తారు. అయితే నీ ఆత్మకు రక్షణ, లోకాసు వార్త 19:9 చూద్దాం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. జక్కయ్య, నేను నీ ఇంటికి రావాలనుకుంటున్నాను, చెట్టెక్కి ఉన్నావు, నన్ను చేర్చుకుంటావా? ప్రభువా, అంతకన్నా భాగ్యమా? రానాయనా, నేను నిన్ను చేర్చుకుంటా. కనుక ఈ పాపి ఆత్మ, ఈ జక్కయ్య పాపి ఆత్మ వడ్డీ వ్యాపారం చేసి ఎక్కువ డబ్బు సంపాదించి ఆ ఊరి ప్రజలందరితో కూడా తిట్టించుకునేవాడు, తనకి ధనమే దైవం. కానీ ఇప్పుడు దేవుణ్ణి చేర్చుకుంటున్నాడు గనక యేసుప్రభు అంటున్నాడు, ఇదిగో నేడు ఇంటికి రక్షణ వచ్చింది. అంటే జక్కయ్య ఆత్మకి రక్షణ వచ్చింది కనుక ఇప్పుడు జక్కయ్య ఆత్మకి ఏంటంటే విందు, రక్షణ విందు, రక్షణ విందు. అయితే 15:23-24 చిన్న కుమారుడు తిరిగి వచ్చాడు దేవుడి దగ్గరికి. గమనించండి, జక్కయ్య దగ్గరికి యేసుప్రభు వచ్చాడు, కానీ తప్పిపోయినోడు దేవుని దగ్గరికి వచ్చాడు. ఇక్కడ దేవుడే జక్కయ్య దగ్గరికి వచ్చాడు, అక్కడ పాపే దేవుడి దగ్గరికి వెళ్ళాడు. అయితే అక్కడ దేవుడు చెప్తున్నాడు, తండ్రి చెప్తున్నాడు, వీడు చచ్చాడు బతికాడు, చచ్చిపోయి బతికాడు, తప్పిపోయి దొరికాడు. కనుక ఎవరైతే పాపము చేస్తుంటారో ఆ పాపము చేసేవారు ఆత్మ చనిపోతుంది, మరణద్వారం దగ్గర కూర్చొని ఉంటుందంట ఆత్మ. ఎక్కువ పాపం అయిపోతే ఆత్మ అలా పడిపోతుంది, అగాధములో చీకట్లో పడిపోతుంది. ఇక వాడు ఎలా కలిగిస్తాడో? అయితే జ్ఞానం ఉంది, తెలివి ఉంది, మారు మనసు పొంది, ఇగో తప్పైన కుమారుడు వల్ల గ్రహించి వచ్చి, దేవా నేను పరలోకానికి నీకు విరోధంగా పాపం చేశానయ్యా. తండ్రి చేర్చుకున్నాడు కుమారుడిని. పాపిని చేర్చుకుంటాడు దేవుడు. పాపిని దేవుడు చేర్చుకున్నట్టయే ఆ పాపి ఆత్మకు రక్షణ విందు. కనుక పెళ్లి కుమారుడైన యేసు ప్రభు మనల్ని ఎక్కడ చేర్చాడు? క్రైస్తవ సంఘంలో చేర్చాడు, పూటకూలవానింట్లో చేర్చాడు, క్రైస్తవ సంఘంలో చేర్చాడు. ఇక్కడ మీకు అనేక రకాల విందులు దొరుకుతాయి. అందుకే పెళ్లి కుమార్తె ఏమంటుందంటే, యేసు ప్రభు నన్ను విందు శాలకు తోడుకుని పోయిను. యేసు ప్రభు విందుశాలకు తీసుకొచ్చాడు, విందుశాలకు తోడుకుని పోయిన అంటే విందుశాలకు తీసుకొచ్చాడు. రెండోది, నీకు ఏ విందు దొరుకుతుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:2 చూద్దాం. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? కనుక పౌలు భక్తుడు దేవుని వాక్యాన్ని అన్నం అంటున్నాడు. ఏంటంట? అన్నం, ఆహారం అంటే విందు. ఏంటంట? విందు, వాక్య విందు. ఇప్పుడు మీరు వినే వాక్యము మీ ఆత్మకు విందు లాంటిది. వాక్య విందు, దేవుని మాటలు నీ ఆత్మకు విందు లాంటివి. శరీరానికి ఎలాగా 3 పూట్ల ఆకలేస్తుందో ఆత్మకు కూడా ఆకలేస్తూ ఉంటుంది. ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి ఉంది. కానీ ఆత్మ సంబంధమైన ఆకలిగానే నువ్వు ఆత్మ సంబంధమైన ఆహారం తినాలా. అంటే రోజు నీ ఇంటికాడ ఒకప్పుడైతే వాక్యం దొరికేది కాదు కదా. నీవు ఇప్పుడు 24 గంటలు టీవీ పెట్టుకో,
నీకు ఎవరో దైవ సేవకులు వాక్యం చెప్తానే ఉంటారు. నీకు ఇంట్లో వాక్య విందు దొరికిద్ది, మందిరములో వాక్య విందు దొరికిద్ది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు వాక్య విందు దొరికిద్ది. కానీ యేసుప్రభు చెప్పాడు, రెండో రాకడ ముందు గుంత తీసి ఇంటి వెనక బైబిల్ దాచుకోండి, వాక్య కరువు వస్తుంది, వాక్యం దొరకదు అని అయ్యగారు చెప్పారు. అమెరికా లాంటి క్రైస్తవ దేశంలోనే బైబిల్ ప్రింట్ చేయడం ఆపేస్తున్నారు. చైనా దేశంలో పెద్ద పెద్ద మందిరాలు పడగొట్టేసి బైబిళ్ళు మరి ప్రింట్ చేయకుండా ఆఫ్ చేస్తున్నారు. కనుక సాతానుడు ఏంటంటే దేవుని వాక్యం ప్రపంచమంతా నిండిపోయింది, నింపబడింది కనుక ఈ వాక్యం అనేది దొరకకుండా చెయ్యాల మనుషులకి. ఆవిడ మనుషులు పాపంలో పడిపోతారని వాడు తలంపు, వాడి ఆలోచన. కానీ దేవుని వాక్యము నీ ఆత్మకు విందు కనుక ఆ వాక్యం కొరకు నువ్వు ఎంత ప్రయాసపడాలా? మార్కు సువార్త 6వ అధ్యాయము 33వ వచనము చూస్తాం. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకన పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చారు. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరులేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగారు. కానీ యేసు ప్రభు వారు అడవిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుందామంటే ప్రజలకు తెలిసిపోయి అన్ని గ్రామాలు, అన్ని పట్టణాల నుంచి వేలాది మంది కాలినడకన పరుగు 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 ప్రభు దగ్గరికి. ఎందుకు? వాక్యం కోసం. ఏం కావాలా? వాక్యం కావాలా? ఏం కావాలా? వాక్యం కావాలా? వాక్యం ఎందుకు కావాలా? ప్రభు విశ్రాంతి తీసుకుందాం అనుకున్నారు శిష్యులతో. కానీ ఆ ప్రజలు చూస్తే కాపరులేని గొర్రెలను చూచి వారికి అనేక విషయాలు, అనేక వాక్యాలు చెప్పేశాడు. నా యుద్ధం నేర్చుకునుడి. యేసుప్రభు చెప్పాడు వీధిలో, నా యుద్ధం నేర్చుకునుడి. ఎక్కడ నేర్చుకోవాలా? యేసు దగ్గర నేర్చుకోవాలా? మోకాళ్ళ మీద కళ్ళు మూసుకుని ప్రభు నేర్పు, నాతో మాట్లాడు, నా మనసుతో మాట్లాడు, నాకు తెలియపరచు, నాకు నేర్పు. కనుక వాక్య విందు నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క రక్షణ విందు పొందుతావో నెక్స్ట్ నీకు దేవుడు వాక్య విందు ఇస్తాడు. ఈ వాక్య విందు తిన్న నీవు ధ్యాన విందులోకి వెళ్ళాలా. చూడండి, కీర్తన గ్రంథము 63వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాములు యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయొచ్చు. కనుక వాక్యం విందు తిన్నటువంటి దావీదు ఆత్మ మంచాల మీద పండుకున్నప్పుడు, తెల్లవారుజామున లేచి లేకపోతే రాత్రులు నిద్ర పట్టినప్పుడు ధ్యానం చేసేవాడు. ఏం చేసేవాడు? ధ్యానం. ఎవరి గురించి? దేవుని గురించి, సృష్టి గురించి, జంతువుల గురించి, పక్షుల గురించి. ఆయన మంచం మీద ధ్యానం చేస్తున్నాడు. ఏమిటి? సూర్యుడేంటి, చంద్రుడేంటి, సూర్యుడు ఎంత ఉన్నాడు, చంద్రుడు ఎంత ఉన్నాడు, నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి, ధ్యానం చేశాడు. అబ్బా, అప్పుడు ఖగోళ జ్ఞానులు ఉన్నారు కనుక కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. మా పితరుడైన అబ్రహామును దేవుడు చెప్పాడు, ఆకాశ నక్షత్రాలు లెక్కించిన ఎవరి వలన అవుతుందా? ఎన్ని ధ్యానం చేసి ఒక మాట అంటున్నాడు, దేవా నువ్వు కలుగ చేసిన సూర్యుడు, చంద్రుడు, కోటాను కోట్ల నక్షత్రాదులు ఎదుట నరుని తలంచుకొనుటకు, మనిషిని తలంచుకొనుటకు వాడు ఏ పాటి వాడు? ఎలా చెప్పగలిగాడు? ధ్యానం, ధ్యాన బిందు. ధ్యానం చాలా గొప్పది. వాక్యం వినడం కాదు, వాక్యాన్ని ధ్యానించాలా. వాక్యం చదవడం కాదు, చదివిన దాన్ని రిపీట్ చేసుకోవాలి, ధ్యానం చేయాలి. ధ్యాన బిందు. దావీదు గారికి ఉంది ఆ వరం, ధ్యాన బిందు. ధ్యానం, గంటల గంటల ధ్యానం. బైబిల్ గ్రంథం రాసిన ఆ 40 మంది ప్రవక్తలు, భక్తులు కూడా ధ్యానపరులే. గంటల గంటలు, దినాలు దినాలు దేవుని దగ్గర కనిపెట్టి ధ్యానం చేసి ఆ దేవుని ఆత్మ పొందుకుని వారి లోపల ఉన్నవన్నీ పోగొట్టుకుని వారి పరిశుద్ధ గ్రంథాన్ని రాయగలిగారు. లేకపోతే ఎలా రాయగలరు? కనుక చెట్టు కింద ఉన్నా, వ్యాపారం చేస్తున్నా, ప్రయాణం చేస్తున్నా, బస్సులో ఉన్నా, ఫ్లైట్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా నీవు ధ్యానం, మెడిటేషన్, ధ్యానం చేయాలి. క్రైస్తవులకి ధ్యానం లేక పడిపోతున్నారు. అందుకే బైబిల్ మిషన్లో ధ్యానం. దైవజనుడు దేవదాసయ్య గారు ధ్యానపరుడు కనుక ఇస్సాకు ధ్యానపరుడు, పొలంలో ధ్యానం చేసేవాడు. దావీదు ధ్యానపరుడు కనుక బైబిల్ గ్రంథంలో భక్తులు ధ్యానపరులు ఉన్నారు. ఒంటరిగా మోకరించి కళ్ళు మూసుకుని ధ్యానం చేయి, ప్రార్థన చేయి. ప్రార్థన వేరు, ధ్యానం వేరు. ప్రార్థన చేయడం దేవునితో నువ్వు మాట్లాడుతున్నావు, ధ్యానం చేయడం దేవుడు నీతో మాట్లాడతాడు, నీ మనసుతో మాట్లాడతాడు, నీ మనసులోకి వచ్చి మాట్లాడతాడు. ధ్యానం మనసులోకి వచ్చి. కనుక ధ్యానం వింది. అయ్యా నిన్ను నేను గురించి ధ్యానించినప్పుడు, నీ వాక్యం ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు దొరికింది. క్రొవ్వు అంటే బలం, మెదడు అంటే జ్ఞానం.
నాకు ఆత్మీయ బలం దొరికింది, ఆత్మీయ జ్ఞానం దొరికింది. లోక జ్ఞానము లోకంలో సంపాదించుకోవచ్చు. ఎక్కువ నువ్వు మనుషులతో మాట్లాడితే వస్తుంది లోక జ్ఞానం, అది కాదు. దేవుని వాక్యం ధ్యానం చేస్తే వస్తుంది ఆత్మీయ జ్ఞానం. అది నీ ఆత్మను రక్షించేది. ఈ లోక జ్ఞానం కాదు నీ ఆత్మను రక్షించేది. కనుక ఇది సంపాదించుకో. లోకంలో మనుషులకు డిగ్రీ కావాలంట, కానీ దేవుడికి ఆత్మలో శక్తి కలిగిన వాళ్ళు కావాలా? ఆత్మలో శక్తి సంపాదించావా, ఒక నలుగురిని క్రీస్తులోకి నడిపించగలవు. ఆత్మలో శక్తి లేకపోతే నిన్ను నువ్వే రక్షించుకోలేకపోతే ఇతరులను ఎలా రక్షించగలవు? కనుక ధ్యాన విందులోకి వెళ్ళిపో. ఈ పూటకూళ్ళ వానిళ్ళని క్రైస్తవ సంఘంలో ఉన్న నీకు, నీ ఆత్మకు రక్షణ విందు దొరికింది, వాక్య విందు దొరికింది, తర్వాత ధ్యాన విందు దొరికింది. 4వ చూపిస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరమేని తలుపు తీసినడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. సహవాసపు విందు. ఈ 3 విందులు ఆరగించిన నీ ఆత్మ మోకరించి కళ్ళు మూసుకుని మౌనముగా ప్రభు స్వరం వినాలా. నా గొర్రెలు నా స్వరం వినును. నీ హృదయ తలుపు తడుతున్నాడు యేసు ప్రభు. అమ్మగారికి ప్రభు చెప్పారు, దేవుడంట ప్రపంచంలో ప్రతి మనిషితో మాట్లాడతాడంట, ప్రతి మనిషితో. కానీ వినరు. వినేవారు ధన్యులు, గొప్పవాళ్ళు కదా. కనుక నీ హృదయ తలుపు తెరిస్తే నీ హృదయ సింహాసనం మీద యేసు ప్రభు కూర్చుంటాడు. దేవదాసాయి గారు పాట రాశారు, పాడుకోండి. నా ఇష్టం ఇదిగో ప్రభా, ఇది నా ఇష్టం కాదు, నీ ఇష్టముగా చెయ్యి అయ్యా. నీ ఇష్టం ఉన్నటువంటి నా హృదయాన్ని నీ సింహాసనముగా చేసుకో. నా హృదయమే నీ సింహాసనం. దేవుని సంతోషపెట్టే సింహాసనం ఏది? నీ హృదయం. యేసుప్రభు బేతనియాకి వెళ్ళాడు, కూర్చున్నాడు. యేసుప్రభు పాదాల దగ్గర కూర్చోంది. కానీ కళ్ళు మూసుకో. నీ హృదయం అనే సింహాసనంలో యేసుప్రభుని కూర్చోబెట్టుకున్నావా? కళ్ళు మూసుకున్నావా? హృదయంలో కూర్చోబెట్టుకున్నావా? కాళ్ళ దగ్గర నువ్వు కూడా కూర్చో. అలా చూసుకో. నీ హృదయం అనే సింహాసనంలో యేసుప్రభుని కూర్చోబెట్టుకుని పాట పాడుకో. నా ఇష్టం కాదు ప్రభువా, నీ ఇష్టం నేను చేస్తా. ఈరోజు ఎవరు దేవుని ఇష్టం నెరవేరుస్తున్నారు? అబ్రహాము నెరవేర్చాడు. దేవుని ఇష్టం నెరవేర్చడానికి తన కుమారుని బలివ్వడానికి సిద్ధపడ్డాడు. తన మనసులో ఇచ్చేశాడు బలి. దేవుడు ఆపమన్నాడు కనుక ఆపాడు, అది ఇచ్చేసేవాడు. మనసులో ఇచ్చేశాడు. అందుకని సంతానం ఆకాశ నక్షత్రాలు ఇసుకరేణువుల వల్ల దేవుడు చేశాడు. కనుక నీవు కూడా మోకరించి కళ్ళు మూసుకుని నీ హృదయంలో ప్రభు వచ్చినప్పుడు కూర్చో. ప్రభా నీ ఇష్టం నేను నెరవేరుస్తా. పరిగెడుతున్నారు మనుషులంతా, పరిగెట్టడం, లోకంలో పరిగెట్టడమే, చదువు కోసం పరిగెట్టడమే, ఉద్యోగం కోసం పరిగెట్టడమే, పెళ్ళిళ్ళ కోసం పరిగెట్టడమే, అన్నిటి కోసం పరుగు. మనసు స్పీడ్గా ఉందంట. మనం ఒక ఆయన గురించి ప్రభు చెప్పాడు, ఆయన మనసు చాలా స్పీడ్గా ఉంది. పడిపోతావు. నెమ్మది. మనస్సులో నెమ్మది గాంచినట్ల మహిమ చూస్తావు. మనసులో నెమ్మది. ప్రపంచం ఎంత హై స్పీడ్లో ఉన్నా నీ మనసు నెమ్మది పెట్టుకో. అన్ని మతాలు అయ్యే చెప్తున్నాయి. మనసు నెమ్మది పెట్టుకోండి, ధ్యానం చేయండి, మెడిటేషన్ చేయండి. గురి ఏం పెట్టుకుని చేయాలా? ఏం గురి పెట్టుకోవాలా? ఇందడు దావీదు ఏమంటున్నాడు? సదాకాలము నా గురి నీ మీదే నిలుపుతున్నా. యేసుప్రభువే గురి, దేవుని కుమారుడే గురి. సదాకాలము దైవ తలంపు కలిగి గురి పెట్టుకో. కనుక నీ హృదయం అనే సింహాసనంలో యేసుప్రభు కూర్చొని, ప్రభా నీ ఇష్టం నేను నెరవేరుస్తా. వెండి పసిడి ఇవిగో, కొంచెమైనా నేను కోరలేను. అయ్యగారు పాట రాశాడు. ఆయన జీవితంలో ఒక తెల్లటి వస్త్రాలు తప్ప 1 గ్రాము బంగారం పెట్టుకోలేదు దేవదాసయ్య గారు. చూసారా? ఆయనకి ఇష్టం లేదు, దేవుని ఇష్టం నెరవేర్చాలా. యేసుప్రభు అంటున్నాడు, తండ్రి ఇష్టం నెరవేర్చుట, ఆయన పని కంప్లీట్ చేయటమే నాకు నిజమైన ఆహారం. గిత్సమనే తోటలో, దేవా నీ ఇష్టమైతే గిన్నె దూరం చేయి. లేదు నీకు ఇష్టం కాదు కదా. తాగేశాడు, శ్రమలు పడ్డాడు, సిలువే పడ్డాడు, చంపబడ్డాడు. నీ ఇష్టం నెరవేర్చుకుంటే నీ బతుకంతా శ్రమ పడతావు. దేవుని ఇష్టం నెరవేర్చావా నీ జీవితం అంతా సంతోషంగా ఉంటావు. కనుక నా ఇష్టం కాదు ప్రభా, నీ ఇష్టం అని అనగలిగినప్పుడే నీ హృదయంలో యేసుప్రభు కూర్చుంటాడు. ఆ సహవాస బిందు. యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. వారు భోజనము చేయుచుండగా
ఆయన అప్పగింపవాలని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాదించక ముందు ఆలోచన పుట్టించాను. సంస్కారపు విందు, ఆయన శరీరక్తాలని విందు. ఈ పూటకూడ వాణిలోనే క్రైస్తవ సంఘంలో నీకు 5వ విందు ఏంటంటే సంస్కారపు విందు. ఆదివారము మీ పాస్టర్ గారు, మీ సంఘ కాపరి, నీ ఆత్మీయ తండ్రి నీ చేతిలో రొట్టె పెడతాడు. ఇదిగో ప్రభు యొక్క శరీరం అని తీసుకుని తిను. ద్రాక్షారసం ఇస్తాడు. ఇదిగో నీ కొరకు చిందింపబడిన యేసుప్రభు రక్తం అని తీసుకుని తాగుము. నా శరీరము, నా రక్తం. ఆయన శరీర రక్తాలు తీసుకుంటున్నావు. సంస్కారపు విందు బాప్తిసం తీసుకున్నప్పుడు దొరుకుతుంది. యేసుప్రభు మేడగదిలో శిష్యులకు ఇచ్చినప్పుడు ఆ పాప నైజం, పాప స్వభావం పెళ్ళుమని పగిలిపోయింది, పోయిందంట. సరే, కళ్ళు మూసుకో. రోజు నీ కుటుంబం అంతా 5 నిమిషాలైనా ఎడమ చేతిలో కుడి చేయి వేసుకోండి. మౌనముగా నువ్వు, నీ భార్య, నీ 2 పిల్లలు చేసి చూడండి. నేను చెప్తున్నాను, దైవజనుడు చెప్పింది ఇది. ప్రభా నీ శరీరక్తాలు నాకి 5 నిమిషాలు కనిపెట్టుకో. సిలువను కనిపెట్టుకో. ఆ మేడగదిని కనిపెట్టుకో. ప్రభా నీ శరీరక్తాలు నాకి. మనసులో నెమ్మది, తొందరపడకు. ఒక్కసారి ప్రభు ద్వారా అంతరంగ సంస్కారం అంటారు. తీసుకున్నవా నీ నైజము పెళ్ళు మన పగిలిపోతుంది. పాప నైజం, పాప స్వభావం అనేది పోతుంది. రెండో రాకడ మేఘమెక్కే వరకు పోదు. ఆయన శరీరక్తాలు తీసుకుంటే పోతుంది. ఎంత సీక్రెట్ చూడండి ఇది. 5 నిమిషాలు చేసి చూడు ఎలా ఉంటుందో. నీ శరీరక్తాలు నాకి ప్రభు. సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు. పరిగెత్తుకుని రండి. ప్రభు జతకిదే సందు. ఈ సంస్కారం నీకు ప్రభుతో స్నేహం కలుపుతుంది. పాపవ్యాధికి మందు, నీ లోపల ఉన్న పాపానికి మందు అదే. డాక్టర్లు ఇచ్చే మందు శరీరరోగం పోతుంది. ఈ సంస్కారపు అనే మందు నీ లోపల ఉన్న పాపం అనే జబ్బు పోగొట్టుతుంది. ఎన్ని అర్థాలు ఉన్నాయి. 6వదిగా ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. మరియు అతడు నాతో ఇలాగు చెప్పాను, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలవబడిన వారు ధన్యులని రాయి. యేసుప్రభు రెండో రాకడ మేఘం ఎక్కామా? మధ్యాకాశంలో మేఘం మీద వచ్చిన ప్రభుని ఎదుర్కొన్నావా? నూతన యెరూషలేములోకి వెళ్ళిపోయామా? పెళ్లి కుమార్తె సంగమా? 12 పునాదులు, 12 గుమ్మాలు, బంగారు పీదులు, సూర్యుడు చంద్రుడు కనబడరు. గొర్రెపిల్ల దేవాలయం ఎంత పెద్దదో నూతన యెరూషలేము పట్టణం. కొన్ని కోట్ల మంది, 100 కోట్ల మంది పెళ్లి కుమార్తెగా అక్కడికి వెళ్తాం. 7 ఏళ్ళు పెళ్లి విందు అక్కడ. ఇక్కడ 7 ఏళ్ళు శ్రమలు, అక్కడ 7 ఏళ్ళు పెళ్లి విందు. పెళ్లి విందు అంటే అయ్యగారు చెప్పాడు, దేవుని లక్షణాలను అనుభవించటమే విందు. విందండి అండి, దేవుని లక్షణాలు అనుభవించడం విందు. అర్థమైందా? నీ భర్త మంచివాడు, ప్రేమ గలవాడు, ఆయన లక్షణాల ద్వారా నువ్వు ఎంత సంతోషిస్తుంది భార్య, పిల్లలు. అట్లా కనుక దేవుని లక్షణాలు అనుభవించడమే విందు. లోకాసు వార్త 22వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్లుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రం వారికి మీరు తీర్పు తీర్చుడికే నేను మీకు రాజ్యము నియమించుచున్నాను. కనుక 7 ఏళ్ల శ్రమల తర్వాత యేసుప్రభు ఎత్తబడిన సంఘముతో భూమి మీదకి వచ్చినప్పుడు యేసుప్రభు 7 ఏళ్ళు ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. యెరూషలేం క్యాపిటల్. ఆ పెళ్లి కుమార్తె, మనము అందరం అక్కడికి వెళ్తాం. ఒక టేబుల్ ఉంటుంది, యేసుప్రభు పక్కనే యేసుప్రభుతో కూర్చుని భోజనం చేస్తాం. 1000 ఏళ్ల పరిపాలన. 1000 ఏళ్ల పరిపాలనలో విందు అది. అందుకనే పరమగీతంలో ఎన్ని తెలిసిన పెళ్లి కుమార్తె, అతడు నన్ను విందుశాలకు తొడుకను. ఆ పూటకోళ వాని ఇల్లు అంటే క్రైస్తవ సంఘం. క్రైస్తవ సంఘంలో ఎంటర్ అయ్యావుగా నువ్వు. ఇప్పుడు నీ ఆత్మకు రక్షణ విందు, వాక్య విందు, ధ్యానమనే విందు, సహవాసపు విందు, సంస్కారపు విందు. రెండో రాకడలో 7 ఏళ్ళ పెళ్లి విందు. రిటర్న్ బ్యాక్ వచ్చిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలనలో యేసుప్రభుతో కలిసి చేసే ఏర్పరచబడిన విందు. ఆ విందులో పాలు పొందే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించునుగాక. నీతిగల ప్రదీపముగా తండ్రి రాజ్యములో సూర్యునిలా కాంతులతో తేజరిల్లెదవు.